హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అప్డేట్ వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో వివాదంలో బాలకృష్ణ 80 లక్షలు కోల్పోయానంటూ బాధితుడు ఆరోపణలు. బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇందులో చిన్న చిన్న సెలబ్రిటీల నుంచి బిగ్ స్టార్స్ వరకు కూడా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఓ బాధితుడు బాలయ్యపై ఆరోపణలు కూడా చేశారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది అమాయకులు బలవుతున్నారు. బెట్టింగ్ ఆడుతూ లక్షల్లో కోల్పోతున్నారు. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దానికి కారణం చాలా మంది పేరున్న సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడమే ప్రధాన కారణం. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే టీవీ సెలబ్రిటీల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కూడా చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, రైతు చౌదరి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, పరేశాన్ బాయ్స్, సన్నీ యాదవ్ వంటి వారిపై కూడా కేసులు నమోదు చేశారు. వీరిని పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ స్టార్స్ పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. ఆయన దీనిపై స్పందించారు కూడా. తనకు ఎలాంటి సంబంధం లేదని, లీగల్ గా పర్మిషన్ ఉన్న యాప్స్ నే ప్రమోట్ చేసినట్టు ఆయన పిఆర్ టీం వెల్లడించింది. ఇప్పుడు బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఓ బాధితుడు ఏకంగా బాలయ్య ప్రమోట్ చేసిన యాప్ కారణంగా తను 80 లక్షలు కోల్పోయానని ఆరోపిస్తున్నాడు. నెల్లూరుకు చెందిన శ్రీరామ్ బాబు అనే వ్యక్తి ఆహా అన్స్టాబుల్ షోలో బాలకృష్ణ గారు ప్రమోట్ చేసినటువంటి ఫన్ డబుల్ ఎయిట్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసి తాను కూడా బెట్టింగ్ ఆడినట్టు తెలిపారు. ఆ యాప్ వల్ల తాను 80 లక్షల వరకు నష్టపోయినట్లు చెబుతున్నారు. మొదట్లో 10,000 పడితే 18,000 వచ్చాయట. ఆ తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చాయట. ఇలా ఆడుకుంటూ వెళ్తుంటే చాలా నష్టపోతున్నానని ఫ్యామిలీ బంధువుల వద్ద అప్పులు తెచ్చి మరి బెట్టింగ్ లో పెట్టినట్లు కూడా తెలిపారు. దారుణంగా నష్టపోవడంతో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారట. తెలంగాణ కమిషనర్ అయినటువంటి సజ్జనర్ గారి అవగాహన కల్పిస్తూ భరోసా ఇస్తున్న నేపథ్యంలో తాను బయటపడినట్లు తెలిపారు. బిగ్ టీవీ ముందు ఈ విషయాన్ని శ్రీరామ్ బాబు అనే వ్యక్తి వెల్లడించారు. హీరోలు, సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్లే మాలాంటి వాళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్లకు నమ్ముతున్నామని తెలిపారు. బెట్టింగ్ ఆడుతున్నామని తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఎన్నాళ్ళు రాలేదని, సజ్జనర్ సార్ భరోసా ఇవ్వడంతోనే ఇప్పుడు ధైర్యంగా మేము ముందుకు వచ్చానని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు తెలిపారు.